బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః కానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరూ చెప్పండి అమ్మా. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇంకా అనేకం ఉన్నాయి. ఏదైనా ఒక ఉపన్యాసం కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు 3 విషయాలని జాగ్రత్తగా చూడమని చెప్పారు పెద్దలు. 1 దేశం, 2 కాలం, 3 వస్తువు. మొట్టమొదట దేశము ఎలాంటి దేశము అంటే జగద్గురువుల సంపూర్ణ అనుగ్రహముతో అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విభూషేఖర భారతీ మహాస్వామి చరణుల కరకమలములచే అందించబడినటువంటి శ్రీచక్రం ఉన్నటువంటి ప్రదేశం. ఇంతకంటే మహత్తరమైనటువంటి చోటు ఇంకోటి ఉండదు. పోనీ కాలం ఏమిటి అని ఆలోచిస్తే ఏ ఋతువు కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతి పాత్రమో, మహాతపస్సంపన్నులైనటువంటి దేవతల్ని ఋషుల్ని అందరినీ అనుగ్రహించాడో అలాంటి శరదృతువు. ఈ శరత్కాలములో శరత్కాల చంద్రుడికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అమ్మవారి యొక్క విద్య పేరు చంద్ర విద్య అంటారు. చంద్ర విద్య మరి భూమికి అత్యంత సమీపానికి వచ్చేటటువంటి చంద్రుడు ఎవరయ్యా? శరత్కాల చంద్రుడే. భూమికి చాలా దగ్గరకు వస్తాడు ఆయన. మిగతా అప్పుడంతా చంద్రుడు కాస్త దూరంగా ఉంటాడు. బాగా దగ్గరకు వచ్చి కిరణాలను అందించేటటువంటి మాసము ఈ శరత్కాలం. ఇలాంటి మహత్తరమైనటువంటి ఋతుకాలం. అందులోనూ ఆశ్వయుజ మాసం. ఏమిటండి ఆశ్వయుజ మాస ప్రత్యేకత అన్నారు. ప్రతి పూర్ణిమకి ఏదో ఒక నక్షత్రం ఉంటుంది. చైత్ర మాసము అని ఆ మాసానికి పేరు ఎలా వచ్చిందయ్యా? చిత్తా నక్షత్రం ఏ మాసంలో పౌర్ణమికి ఉంటుందో అది చైత్ర మాసం. విశాఖ నక్షత్రం ఏ పూర్ణిమకు ఉంటుందో అది వైశాఖము. జ్యేష్ఠ నక్షత్రం ఎక్కడ ఉంటుందో అది జ్యేష్ఠ. ఉత్తరాషాఢో పూర్వాషాఢో ఆషాఢం ఉంటే దాన్ని ఆషాఢ మాసము అన్నారు.
శ్రవణ నక్షత్రం పూర్ణిమకుంటే శ్రావణం, ఉత్తరాభాద్రో పూర్వాభాద్రో ఉంటే అది భాద్రపద మాసం. మరి అశ్విని నక్షత్రము, నక్షత్రాలలో ప్రప్రథమమైనటువంటి నక్షత్రము ఉన్నటువంటి ఆ అశ్విని నక్షత్రము ఈ పూర్ణిమతో కలిసి ఉంటుంది. అంటే నక్షత్రాల యొక్క ఆరంభమే ఈ మాసము నుంచి అని లెక్క వేసుకోవచ్చు. నక్షత్రానికి భూమికి బలము, ఈ కాలము కొలత అశ్విని నక్షత్రం పూర్ణిమ నుంచి రావడం. అందుకనే చాంద్రమాసముతోటి చేసుకునేటువంటి మనకి ఇది చాలా ప్రధానమైనటువంటి మాసం. ఏమండి, చాలా అద్భుతమైన మాట. అమ్మవారి విద్యని చంద్ర విద్య అని ఎందుకు అన్నారు? ఇది తెలియాలిగా ముందు. చంద్ర విద్య అని పిలవడంలో కల కారణం ఏమిటి అంటే, మనకి ఈ మొత్తము సృష్టి అంతా కూడా చాలా విశేషంగా, అది ఏమిటి అంటే, యస్మాత్ తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఇది మంత్రం. ఈ మంత్రం గనక మనం అర్థం చేసుకుంటే చంద్ర విద్య అని అమ్మవారిని ఎందుకు అన్నారనేది తెలిసిపోతుంది. ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చేది చెప్తున్నారు. మనకి బాగా అర్థం కావాలి అంటే కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి క్రమము మనం చెప్పుకోవాలి. ఎన్ని ఇబ్బందులున్నా, తాను జీవిస్తానో మరణిస్తానో కూడా తెలియకపోయినా తల్లి అనేక నొప్పులు భరించి మనకి జన్మనిస్తుంది. ఎన్ని నొప్పులు భరిస్తుందయ్యా అంటే రుణము తీర్చుకోలేనంత నొప్పండి. అది ఎవడు చెప్పలేడు. అనన్య సామాన్యము. దాన్ని పోల్చడానికి కూడా ఇంకొకటి సరిపోదు. అంత నొప్పిని భరించి తల్లి జన్మనిస్తుంది. ఈ జన్మనిచ్చినటువంటి తల్లి, ఆ తల్లి యొక్క మహత్తు ఎవరికి తెలియదో, ఎవరు తల్లి యొక్క గొప్పతనాన్ని, తల్లి పాత్రని తెలుసుకోలేక అనాదరణకు గురి చేస్తారో, అత్యంత హేయమైనటువంటి జన్మలు ఉత్తర జన్మల్లో వాళ్ళకి లభిస్తాయి. ఎప్పుడు నమాతు సమదైవతం, తల్లిని మించినటువంటి దైవం లేదు అని వేదం చెప్తుంది. శంకరాచార్యులు వారు అంటారు, ఆస్తాం తావది ప్రసూత కాల సమయే దుర్వార శూలభ్యత నైరుచ్యం తరుశోషణం మనుమయి శయ్యాచ సాంబత్సరి. అమ్మా, ఎన్ని గర్భభార క్లేశాల్ని నువ్వు అనుభవించావమ్మా. నీ కడుపులో నేను తంటున్నప్పుడు, చేతులు అటు ఇటు కదిలిస్తున్నప్పుడు, నేను అటు ఇటు ఊగుతున్నప్పుడు నీకు గర్భభార నొప్పులు ఎన్నొచ్చినాయమ్మా. అవన్నీ భరించావు. అక్కడితో అయిపోయిందా? నేను పుట్టంగానే సంవత్సరం పాటు నాకు నేనేమి చేసుకోలేని పరిస్థితి. అలా మొత్తము నాకు అవసరమైనటువంటి సేవలన్నీ కూడా నేను ఆ సంవత్సర కాలము శయ్య మీద ఉంటే, నా మీద చీమ వచ్చినా నేనేం చేసుకోలేని పరిస్థితి, దోమ గుట్టినా ఏం చేసుకోలేని పరిస్థితి. ఆ సందర్భంలో కూడా నన్ను దగ్గరుండి ఎంత బాగా సంరక్షించావమ్మా. నేను నిన్ను ఎన్నోసారి తన్నాను. కడుపులో ఉన్నప్పుడు తన్నాను, బయటికి వచ్చాక కూడా తన్నాను. నేను నీకు ఇన్ని కష్టాలు పెట్టినా, ఎవడైనా ఒక చిన్న కష్టం పెడితే వీడు నాశనంగాను అని మనమే తిట్టుకుంటాం. మరి పిల్లవాడు అన్ని కష్టాలు పెట్టినా నా కొడుకు ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని తల్లి కోరుకుంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి మాట ఏం చెప్తారయ్యా అంటే శంకరాచార్యులు వారు, ఈ ప్రపంచంలో కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. దుర్మార్గుడైనటువంటి కొడుకున్నాడేమో కానీ దుర్మార్గమైన తల్లి లేదయ్యా. ఆ తల్లి ఒకవేళ కొడుకుని శిక్షించాల్సి వచ్చినా వాడున్నతి కోసమే శిక్షిస్తుంది తప్ప ఇంకొక దాంతోటి కాదు అని చాలా అద్భుతంగా మనకి స్వామివారు చెప్పడం జరిగింది. అది మాతృత్వము యొక్క గొప్పతనం. ఈ మాతృత్వము అందుకనే మొదలుపెట్టాడు, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని మొదలు పెట్టుకున్నాం.
కారణము మన శరీరం లోపల కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్లుకి భోజనం కావాలి. ఎవరిస్తున్నారు? ఈ చైతన్యమయమైనటువంటి అమ్మ శక్తే, ఆ పరాప్రకృతే మన శరీరంలో కణ కణానికి అన్నం పెడతాం. ఒక్క కొడుకు అన్నం పెడితేనే వాడు నన్ను చూసుకోవాలి, నాకు రుణపడి ఉండాలి, నా గురించి ఆలోచించాలి అని రకరకాలుగా మనం అనుకుంటామే కడుపులో పెట్టుకొని. ప్రతి శరీరంలో కణ కణానికి ఆహారాన్ని అందించేటటువంటి ఆ తల్లి ఎంత మహత్తరమైంది, ఎంత గొప్పది. ఆ తల్లి యొక్క వైభవాన్ని ఎవడు చెప్పగలడు? కాబట్టి అలాంటి మాతృగర్భము నుంచి మనం అందరం కూడా ఈ ప్రపంచంలోకి రావడం జరిగింది. తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చామండి? ఏమన్నా ఊడిపడ్డామా? లేదు, తండ్రి యొక్క వీర్యంలో నుంచి వచ్చాం. అంటే తల్లి నేను వాడిని 9 మాసాలు మోసి కనిపెంచాను అంటుంది. పెంచిన మాట వాస్తవమే అమ్మ, కానీ నీకంటే ముందు కడుపులో ఆ విత్తనాన్ని ధరించి నా రక్తాన్ని ఆ విత్తనం కింద నేను మార్చి ఆ విత్తనాన్ని నీకు అందించానంటే తండ్రి గర్భములో కూడా ప్రతివాడు ఆవాసము చేశాడు. తండ్రి కడుపులో ఉండనటువంటి వాడు ఎవడు లేడు. తండ్రి గర్భం నుంచే తల్లి గర్భంలో కంటే ముందుగా కడుపులో ధరించి భరించి మోసినటువంటి వాడు ఎవరయ్యా అంటే తండ్రి. కాబట్టి ఆ తండ్రి అనేటటువంటి దగ్గర ఆయన గర్భంలో నేను నివసించాను. పితృదేవో భవ. ఇంకా గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ఈ తండ్రి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం అది తెలియాలిగా. తండ్రి గర్భంలోకి ఆకాశం నుంచి డైరెక్ట్గా ఊడి పడలా ఎవడు. ఎక్కడి నుంచి వచ్చాం అంటే తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాలు, ఆయన ఏ ఆహారాన్నైతే తిన్నారో ఆ ఆహారంలోంచి ఈ శరీరంలోకి వచ్చాం. మరి ఈ తండ్రి తిన్నటువంటి ఆహారంలోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆహారం కూడా ఎక్కడి నుంచి అయినా రావాలిగా. అంటే చూడండి, చాలా మంది ఇతర మతాల వాళ్ళు మనల్ని దూషిస్తూ ఉంటారు. వీళ్ళు పనికిమాలిన తెలివి తక్కువ దద్దమ్మలు, చెట్లకి పుట్టలకి పూజ చేస్తూ ఉంటారు, వీళ్ళంతా మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు. అరే నువ్వురా మాటన్న మూర్ఖుడివి, కృతజ్ఞుడివి. నా తల్లి కంటే ముందు, తండ్రి కంటే ముందు, ఓషధి రూపంలో ఆ ఓషధుల కంటే ముందు వృక్షాలలో మనం అందరం నివాసం చేశాం. అందుకనే పిల్లలు పుట్టకపోతే రావి చెట్టు చుట్టూ తిరుగు అంటే రావి చెట్టు చుట్టూ తిరిగితే ఇచ్చా జన్మ ఎత్తాలి అనుకునేటటువంటి మహాత్ములైనటువంటి పుణ్యపురుషులు రావి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది. అది తిరిగినప్పుడు ఈ తిరిగేటటువంటి తాపాన్ని చూసి వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఈ శరీరాన్ని ఆవహించి లోపలికి చేరతారు. వాళ్ళు ఏమిటయ్యా అంటే తండ్రి యొక్క వీర్యము పడంగానే ఆ వీర్యములో ఈ మాతృగర్భంలోకి వెళ్ళిన విత్తనం కలుస్తుంది. తండ్రిలోంచి విత్తనం రాదు. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి ఘట్టం. అందుకనే ప్రదక్షిణాలు చేయండి అని చెప్తాడు. కాబట్టి వృక్షాలలో జీవం ఉంది, ఇది ప్రపంచం తెలుసు. ఆ వృక్షాల నుంచి తిండి రాకపోతే మనమే బతకలేం. అణువు కృషించి కృషించి అయిపోతుంది. అంటే జీవం ఎక్కడి నుంచి వస్తోంది? వృక్షం నుంచి వస్తోంది. మూలమైనటువంటి జీవాన్ని ఆరాధన చేయటము సనాతనమైన వైదిక ధర్మము మనకి నేర్పించినటువంటిది, మిగతా ధర్మాల్లో ఎక్కడా లేనటువంటిది. కాబట్టి చక్కగా స్వామివారు ఎంత అద్భుతంగా మహర్షులు వేదాల్లో ఇవన్నీ దర్శించి మనకు చెప్తున్నారో చూడండి. ఆ వృక్షాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం అంటే జనని జన్మభూమిశ్చ అంటారు. ఈ జన్మభూమి అనే పదం ఎందుకు వచ్చింది? దీనిని జన్మభూమి అని ఎందుకు అంటున్నారు అంటే నీ మాతృగర్భంలోంచి చీల్చుకొని నువ్వు బయట ప్రపంచంలోకి ఎలా వచ్చావో ఈ భూమాత అనే మాతృగర్భంలోంచే కదా చీల్చుకొని ఆ వృక్షం వచ్చింది. కాబట్టి ఆ మాతృగర్భంలో నువ్వు ఉన్నావయ్యా, కాబట్టి నీకు ఈ భూమి తల్లి, భూమాత అనేటటువంటి శబ్దము ఈ భూమాత అందుకని వాడబడ్డది. మరి ఈ భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చాం మనము అంటే భూమి లోపలికి మనమందరము కూడా జలములో నుంచి వచ్చాం. నీళ్లు లేని ఎడారుల్లో చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? తేమ లేని చెట్టు ఎండిపోయి జీవం లేనటువంటిదే కదా. కాబట్టి ఈ నీళ్లు అనేటటువంటిది మనకి పుట్టుకకి మూలం.
భూమి కంటే ముందు జలములోంచి లోపలికి వచ్చాం. మరి ఈ నీళ్లల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఇక్కడ వస్తుంది చంద్ర విద్య అనే పదానికి పరమావధి. ఎక్కడి నుంచి వచ్చాము అంటే సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ఈ నీళ్లల్లోకి వెళ్ళి ప్రధానమైనటువంటి జీవాన్ని మేఘం కింద మార్చి పైన పెడతాయి. ఆ మేఘంలోకి చంద్రుడిలోంచి కిరణాలు వస్తాయి. ఆ చంద్రుడిలోంచే జీవం అంతా వస్తుంది. ఆ చంద్రుడిలోంచి ద్యులోకంలోకి జీవుడు చేరి ఈ సూర్యనారాయణమూర్తిచ్చే ఉండేటటువంటి అగ్నితత్వం వల్ల శుద్ధి అయినటువంటి నీళ్లల్లోకి చంద్రుడి ద్వారా జీవం వస్తుంది. అంటే సూర్యుడి యొక్క కిరణాలే చంద్రుడి నుంచి పరోక్షంగా నీళ్లల్లోకి వచ్చి కలుస్తున్నాయి. అంటే ఎప్పుడు ప్రత్యక్షంగా మగవాడి వీర్యం సంతానాన్ని ఇవ్వదండి. దానికి ఏం కావాలి? స్త్రీ యొక్క గర్భస్థమైనటువంటి సంచి అవసరము. మరి సూర్యనారాయణమూర్తి యొక్క ఆ కిరణానికి గర్భస్థ సంచి ఏది అంటే చంద్రుడు. ఆయన నుంచి ఆ కిరణాలన్నీ వెళ్ళి చంద్రుడిలోకి చేరి ఆ చంద్రుడి నుంచి నీళ్లల్లోకి వస్తాయి. ఇది క్రమం అన్నమాట. అందుకని ఈ నీళ్ల కంటే ముందు ఎక్కడ ఉన్నాం? అగ్నిలో ఉన్నాం. ఆ అగ్ని రెండు రకాలుగా, ఒకటి ప్రత్యక్షంగా జలంలోకి వస్తోంది, ఒకటి పరోక్షంగా చంద్రుడి నుంచి భూమి మీదకి వస్తోంది. ఈ విధంగా నీళ్లల్లోకి జీవం చేరుతోంది. అమ్మవారి విద్య ఏమిటి? ఈ సృష్టి మొత్తాన్ని చేయడానికి పరమాత్మ తానే చంద్రకిరణంగా చంద్రస్వరూపంగా విభజించబడి అందరికీ ఆహ్లాదాన్ని చల్లదనాన్ని ఇస్తూ అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అంటే ఈ చంద్రతత్వం అనేది అగ్నితత్వం నుంచి. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు లేకపోతే అగ్నికి ఉనికి లేదు. అంతకంటే ముందు వాయువులో మనం ఉన్నాము. ఈ వాయువు కంటే ముందు ఎక్కడ ఉన్నాము? ఆకాశము, స్పేస్. ఖాళీ లేకపోతే వాయువు లేదు. ఆకాశములో ఉన్నాము. ఈ ఆకాశములోకి ఎక్కడి నుంచి వచ్చాము అంటే పరమాత్మ నుంచి వచ్చామయ్యా. పరమాత్మ నుంచి వచ్చినటువంటి నువ్వు ఒక్కొక్క తన్మాత్రలో ఆ అమ్మవారు అనేక రూపాలని ధరిస్తూ భూమి మీదకి వస్తుంది. ఏమిటి అంటే ఆకాశంలో ఉన్నప్పుడు ఇది పొటెన్షియల్ ఎనర్జీ అండి అన్నారు. నీళ్లల్లోకి రాగానే అమ్మవారు కైనెటిక్ ఎనర్జీ కింద మారింది. అంటే ఆకాశంలో ఒకటే శక్తి, శబ్దం. శబ్దముతో పాటు ఎప్పుడైతే శబ్దం వచ్చిందో వైబ్రేషన్ వచ్చింది. వైబ్రేషన్ వల్ల చక్కగా మనకేమైంది? సంచారము, ఫోర్స్ వచ్చి ముందరికి వెళ్ళటం అయింది. ఇది వాయు శక్తి. దీనికి రెండు ఉన్నాయి, శబ్దము, స్పర్శ. రెండు గుణాలు వచ్చేటప్పటికి దాన్ని కైనెటిక్ ఎనర్జీ అన్నారు. ఇంకో అడుగు ముందరికి వేసేటప్పటికి అది సౌర శక్తి, థర్మల్ ఎనర్జీ. దీంట్లో శబ్దము ఉంటుంది, అగ్నిలో స్పర్శ ఉంటుంది, అందుకనే వేలు పెడితే కాలుతుంది. మూడోది రూపము. అంతకు ముందున్న ఆకాశము, వాయువు ఈ రెండు మన కంటికి కనిపించాల, కానీ మూడోదైనటువంటి అగ్ని కనిపిస్తోంది. ఈ మూడు తత్వాలు వచ్చేటప్పటికి ఇక్కడ థర్మల్ ఎనర్జీ కింద మారింది, దాహక శక్తి కింద మారింది అమ్మవారు. శక్తి అంటాం, అందుకనే దాన్ని ఎనర్జీ అంటాడు వాడు, ఇంగ్లీష్ వాడు. శక్తి అంటే అమ్మవారు. ఈ అమ్మవారు రూపాంకురాలు చెందుతూ రకరకాలుగా మనకు వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే జలశక్తిలోకి వచ్చింది. కాబట్టి ఆ జలశక్తి కింద ఆ తల్లి తనను తాను మలుచుకుంది. జలశక్తి దగ్గరకు వచ్చేటప్పటికి నాలుగోది వచ్చింది. ఏమిటది? శబ్ద, స్పర్శ, రూప, రసం, రుచి. అదే నాలుక తీసుకెళ్ళి అగ్నిలో పెడితే కాలుతుంది తప్ప రుచి ఉండదు. కానీ నీళ్లకి నాలుక దాకితే రుచి వస్తుంది. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి జలస్వరూపానికి వచ్చేటప్పటికి ఆ తల్లే హైడ్రల్ ఎనర్జీ కింద మారింది. ఆ శక్తి కింద తనను తాను మార్చుకుంది. అలా మార్చుకుని ఆ తర్వాత వచ్చేటప్పటికి భూమి దగ్గరికి చేరాం. ఈ భూమాత దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొక శక్తి కలిసింది. అందుకనే శక్తి రూపాంకురం చెందుతుంది, అనేక రూపాలుగా మారుతుంది, ఎప్పుడు ఒక రూపంలో ఉండదు. ఈ సూత్రాన్నే వాడు ఇంగ్లీష్ వాడు తీసుకొని ఎనర్జీ ఆల్వేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్, చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ అనేటటువంటి సూత్రాన్ని మనకిచ్చాడు. సూత్రానికి మూలం ఏమిటయ్యా? సనాతనమైన వైదికమే.
శక్తి ఎప్పుడూ ఒక రూపంలో ఉండదు, అనేక అవతారాలు ధరిస్తూ ఉంటుంది, అనేక విధాలుగా గోచరిస్తూ ఉంటుంది. ఎలా అయితే సంగీతంలో సరిగమపదని అనేటటువంటిది అనేకమైనటువంటి రాగాల కింద, ఆ రాగాల నుంచి జన్యురాగాల కింద మారుతూ పోయిందో, ఈ సృష్టి కూడా ఏకీకృతమైనటువంటి శక్తి నుంచి సప్త శక్తుల కింద మార్చుకొని, ఇక్కడ కూడా సప్త మాతృకలు అనే శబ్దం వాడతాం. ఏమిటి అంటే పరమాత్మ నుంచి వచ్చిన ఆకాశంలో ఉన్న శక్తి, వాయువులో ఉన్న శక్తి, అగ్నిలో ఉన్న శక్తి, అదే జలములో ఉన్న శక్తి, పృథివిలో ఉన్న శక్తి, ఓషధులలో ఉన్నటువంటి శక్తి, తండ్రి యందు ఉన్నటువంటి శక్తి, తల్లి యందు ఉన్నటువంటి శక్తి. ఈ అన్ని చోట్ల మాతృస్థానాన్ని పోషించుకుంటూ ఆ తల్లి జాగ్రత్తగా శక్తిని కాపాడుకుంటూ తనని తాను మలుచుకుంటూ ఒక పిల్లగా బయటికి వచ్చింది. అదే నవమ శక్తి. 9వది. 9 రాత్రులు చక్కగా చెయ్యండి అయ్యా, నవమాసాలు పెంచి కన్నాను. ఈ నవ శబ్దాన్ని ఎందుకు అమ్మవారికి వాడతారు, నవరాత్రులు అనేది ఎందుకు వాడతారు అంటే ఈ 9 శక్తులు 1 నుంచి 9 దాకా తనని తాను విభజించుకొని ఈ అన్ని రూపాల్లో నవదుర్గగా ఆ తల్లి బయటికి వస్తుంది. కాబట్టి ఈ నవదుర్గగా వచ్చిన తర్వాత దుర్గే దుర్గతి నాశిని. ఈ శక్తితోటి ఎవడు పరమాత్మని చేరాలనుకుంటాడో వాడికి దుర్గతులన్నీ దూరం అవుతాయ్యా అని చెప్తారు. దుర్గతి నాశనం కావాలి అంటే శరీరం లేనటువంటి వాడు ఏమీ చేయలేడు. అందుకని ఇలా 9గా తనని తాను విభజించుకొని నవరాత్రుల కింద మార్చుకుంది. అందుకనే కాలం ఎలాంటి కాలం అయ్యా అంటే ఈ కాలము ఆ 9 రకాలుగా మారినటువంటి మహత్తరమైనటువంటి ఆ చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని మనం ఏదైతే చెప్తామో ఆ చేతనారూపమైనటువంటి శక్తి కింద ఎప్పటికప్పుడు చైతన్యంగా తనను తాను మార్చుకుంటూ కొత్త పొంతలు దొక్కుకుంటూ కొత్తదనాన్ని తెచ్చుకుంటూ ప్రకృతి ఎందుకు ఇంత గొప్పగా ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్తగా మారుతూ ఉంటుంది. జలం ఎందుకు అంత అద్భుతంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు తను ప్రవహిస్తూ తనను తాను మార్చుకుంటూ ఉంటుంది. ఈ మార్పుతో కూడినటువంటి క్రియాశక్తే అమ్మవారు. దానికి అవసరమైనటువంటి జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరమాత్మ యొక్క సంకల్పమే ఇచ్ఛాశక్తి. సంకల్ప మాత్రం చేత ఆవిడ ప్రకటితమైంది ఇచ్ఛాశక్తి. రెండోది ఆ అద్భుతమైనటువంటి క్రియాశక్తి. అందులో ఎవరిని ఎలా కాపాడాలి, ఏ ఆహారం మనం తీసుకుంటే మనల్ని కాపాడబడుతుంది, ఏం కాపాడుతోంది, మన లోపల ఆ క్రియాశక్తే జ్ఞానశక్తిగా. బయట ఉన్న నీళ్లు బయట ఉంటే ప్రయోజనం లేదు, నీళ్లు మనం తాగంగానే ఆ జ్ఞానమే మనల్ని మొత్తం కాపాడుతోంది. మన శ్రమ ఏం లేదు, మన పరిశ్రమ ఏం లేదు, మన కష్టం ఏమి లేదు. ఆ తల్లే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా 3గా మారేటటువంటి కాలాన్ని మొత్తాన్ని సూచించేటటువంటి 9 రోజులు ఇది. అందుకని విశేషము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కింద ఆ తల్లి తనని తాను మార్చుకుంటూ ఉంది. ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే దేశము కాలము అయిపోయింది, వస్తువు ఏమిటి, అలా మారుతూ కూడా మార్పు లేని పరబ్రహ్మ పట్టమహిషై దక్షిణామూర్తి స్వరూపిణి అయినటువంటి దక్షిణామూర్తేశ్వరి, దక్షిణామూర్తి స్వరూపిణ్యై నమః అంటామే. అన్నీ మారుతూ ఉన్నట్టే ఉన్నా తాను మారకుండా ఒకటే అయిన శక్తిగా ఉంది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి. అందుకనే మనం ఫార్ములాలు రాసుకుంటూ ఉంటాం కూర్చొని. H2O వాటర్ అంటాం. H2 అనగానే అందులో హైడ్రోజన్ మాలిక్యూల్ వచ్చింది, ఆక్సిజన్ మాలిక్యూల్ వచ్చింది, వాటర్ మాలిక్యూల్ తయారైంది. దాంట్లో నుంచే ఎర్త్కి అవసరమైన నెక్స్ట్ కంటిన్యూయేషన్ మాలిక్యూల్ కూడా దాక్కొని ఉంది. కానీ మన వేదాంతులకి, మన ధర్మశాస్త్రానికి, ఈ రోజు సైన్స్కి అందనటువంటి ఒక అద్భుతమైన విషయం ఉంది. మన ప్రతి ఫార్ములాలో ఆకాశం ఉంటుంది, కానీ సైన్స్లో ఏ ఫార్ములాలోనూ స్పేస్ చెప్పబడలేదు, స్పేస్ చెప్పబడలేదు. H2O అన్నాడు. హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క పరిణామం ఎంత, ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క పరిణామం ఎంత అనే స్పేస్ ని మెన్షన్ చేయాల. 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ అంటాడు, Na2SO4 అంటాడు. కానీ ఏది ఎంత ఉంది అంటే సనాతనమైనటువంటి వైదిక ఋషులు లోపల ఉండేటటువంటి స్పేస్ని కూడా కొలిచి ఆ స్పేస్ని కూడా ఎలా పొందాలో మన పూజాక్రమంలో తీసుకొని వచ్చి పెట్టారు. ఆ స్పేస్ని కనుక్కోవడం వల్లే శబ్దం వచ్చింది.
సౌండ్. సౌండ్ నువ్వు ఎప్పుడు వర్ణించగలవు? స్పేస్. అందుకనే మనకి అక్షరాలు చెప్పేటప్పుడు ఈ అక్షరాల్లో మనకి అష్టాదశ శక్తి పీఠాలకి 18 అక్షరాలుగా ఈ 50 అక్షరాలని ఒక గొప్ప శక్తిగా చెప్తారు. ఈ అక్షర శక్తి అనేటటువంటిది స్పేస్ కి మూలం. ఒక శబ్దాన్ని ఎంతసేపు పలకాలి అని దీక్ష మనకి చెప్తుంది. అంటే ఇప్పుడు నేను క అనే శబ్దం అనాలి. క అనే శబ్దం ఎంతసేపు అనాలి? ప్లుతమైతే ఎంతసేపు, దీర్ఘమైతే ఎంతసేపు? అదే నన్ను చక్కగా ఇప్పుడు చూడండి, దానికి కోడి అరిచినటువంటి గుర్తును తీసుకున్నాడు శిక్షాకారుడు. కొక్కరో కో అంటుంది. కో ఎంతసేపు అనాలి? కొక్కరో ఎంతసేపు అనాలి? కో అనే చివరి శబ్దాన్ని ఎంతసేపు అనాలి? ఈ 3 లెక్క తెలిసే అరుస్తుంది కోడి. కోని ఎంతసేపు, రోని ఎంతసేపు, కోని ఎంతసేపు అనాలి? ఆ రోకి దీర్ఘం ఇచ్చినప్పుడు ఎంత, ఇంకా దాన్ని సమయం పెంచాలంటే అంటే వేదములో శబ్దాన్ని ఎలా పలకాలి, ఎంత పలకాలి. అందుకనే వేదం నేర్పించేటప్పుడు ఒక్క చిన్న అపస్వరం వచ్చినా తట్టుకోలేరు. వాళ్ళకి ఎక్కడ లేని బాధ వస్తుంది శరీరంలో. ఎందుకు వస్తుంది అంటే ఈ స్పేస్ అనేటటువంటి దాన్ని వాడు సౌండ్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేశాడు. మీ H2Oలో సౌండ్ నువ్వు మెన్షన్ చేయలేదు, కానీ H2Oలో సౌండ్ని వేదం మెన్షన్ చేస్తుంది. జలమునందు ఉన్నటువంటి శక్తిని చెప్తుంది. ఇది సనాతనమైనటువంటి వైదిక ఋషి దర్శించినటువంటి లోతులు. కాకపోతే మనం వాడెవడో చెప్పాడు అని చూస్తాం, కానీ వైదిక ధర్మంలో ఏం చెప్పబడ్డది అనే కోణంలో మనం ఎప్పుడు ఆవిష్కరించం. శబ్దము మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడి పరిణామానికి వాడికి వచ్చే చప్పుడు వేరు. ఓ 10 ఏళ్ళు వచ్చాక వాడి చప్పుడు వేరు. 14 ఏళ్ళు వచ్చాక మారిపోతుంది. 20 ఏళ్ళు వచ్చాక ఇంకొకలాగా ఉంటుంది. శబ్దము అనేటటువంటిది మళ్ళీ 80 ఏళ్ళు వస్తే ఓలాగా ఉంటుంది. ఈ శబ్దములో మార్పు ఏమిటి అంటే నీ లోపల ఉండేటటువంటి అటామిక్ వ్యవస్థలో ఉండే చేంజెస్ ని బట్టి నీ సౌండ్ వస్తుంది. నీ సౌండ్ ని బట్టి నీ లోపల నీలో శక్తి ఎంత ఉందో చెప్పగలరు. ఇదే శబ్దాన్ని బట్టి అవతల మనిషి యొక్క తపస్సుని గుర్తుపట్టేటటువంటి సిద్ధాంతం సనాతనమైనటువంటి వైదిక ధర్మంలో ఉంది. ఒకవేళ వాడి శబ్దంలో ఏదైనా బలహీనత కనిపిస్తే వాడికి ఏ మంత్రం ఇస్తే, ఏ మంత్రాన్ని వాడు అనుష్ఠానం చేయడం వల్ల మళ్ళీ పూర్వపు శబ్దాన్ని తెచ్చుకొని శరీరంలో పూర్వపు బలాన్ని పుంజుకోగలుగుతాడు. ఈ విషయాన్ని అందుకనే మన వాళ్ళు మంత్రం చేయి, మంత్రం చేసుకో అని చెప్తారు. ఆ అమ్మవారికి అద్భుతమైనటువంటి వాటిల్లో నామరూప ప్రియ ఉందా లేదా? నామరూప ప్రియ, నామము అనేటటువంటిది ఆమెకి చాలా ఇష్టం. ఎందుకు? కారణం ఏమిటి? ఆ నామ మంత్ర మాత్రము చేత, ఆ నామ మంత్ర జపము చేసినంత మాత్రాన ప్రియత్వాన్ని చూపిస్తుందంటే ఇచ్చిన మంత్రాన్ని నువ్వెప్పుడు స్మరణ చేస్తావో లోపల అణువులో ఆ శబ్ద భాండాగారం ఒక్కసారి పులకాంకితం చేసి అవసరమైనటువంటి శక్తిని ఈ శరీరానికి ఇస్తుంది. కాబట్టి ఆ అమ్మవారికి అద్భుతమైనటువంటి ఆ పేరును కూడా చెప్తారు. ఈ దేవతలకు సంబంధించినటువంటివి కల్పవృక్షం ఉంది, మనకి చింతామణి ఉంది, అద్భుతంగా ఐరావతాదులు కనిపిస్తూ ఉన్నాయి. ఏది కోరుకుంటే అది తీర్చేటటువంటి కామధేనువు కూడా పైన ఉంది. ఇవన్నీ కోరికలు తీరుస్తాయి, కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. ఈ సృష్టిలో అమ్మవారి యొక్క విద్యలో ఒక గొప్పతనం ఉంది. అదేమిటి అంటే నీకు భౌతికమైనటువంటి కోరికల్ని ఆ తల్లి తీరుస్తుంది. అలాగే విశేషమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా నీకు కరతలామలకం చేసి పెట్టేస్తుంది. మోక్షము కూడా నీ పదదాస్యం చేస్తుందయ్యా అమ్మవారిని కనుక ఆశ్రయిస్తే అని మనకి చాలా మంది చెప్తూ ఉన్నారు. చాలా మంది సంస్కృతం రాని వాళ్ళు ఉంటారు. అందరూ సంస్కృతంలో అన్ని చదవలేరు, కానీ నాకు చండీ చదవాలని ఉందండి, సప్తశతి పారాయణం చేయాలని ఉందండి అని అంటూ ఉంటారు. అందుకోసమే ఆవిడ్ని నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి, ఈ నామపారాయణ ప్రీత అనే శబ్దం చెప్పారు. కాబట్టి ఎవరైనా చండీ సప్తశతి మొత్తము సశాస్త్రీయంగా గురువు దగ్గర నోరు తిరగక చదవలేకపోతే అందులో అష్టోత్తర శత నామాలు, కొన్ని నామాలని వాళ్ళు ఇచ్చారు. ముందు ఆ నామాలన్నీ కూడా సంక్షిప్తంగా మనం తీసుకున్నట్లయితే
ఆ నామాలు సాధన చేసి ఆ తర్వాత చండీ సప్తశతిలోకి మెల్లిగా అడుగులు వేయచ్చు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ వస్తుంది. ఒకసారి చెప్తే మేము అయ్యా మీకు ఇంత పాండిత్యం ఉందని తెలియక నేను వచ్చి ఇక్కడ ఇన్నిసార్లు పాడానండి, ఇక మీదట ఈ ఊరికి వచ్చినా ఇలాంటి పాట పాడకుండా జాగ్రత్త వహిస్తా అన్నాడు. అంటే మనకి కూడా నామాల్లో ఒకటే 4 సార్లు అంటే అర్థం మారుతుంది. నామానికి శంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామ భాష్యం రాస్తూ ఒక నామం ఒక దగ్గర ఒక అర్థాన్ని ఇస్తే అదే నామము అన్ని చోట్ల అదే అర్థాన్ని ఇవ్వదు అనే విషయాన్ని చెప్తూ నామానికి అర్థం మారుతూ ఉంటుంది. కాబట్టి చండిక అనేటటువంటి మాట సప్తశతిలో అనేక చోట్ల మనకి దర్శనం ఇస్తుంటుంది. చండికే దురితాపహే అంటారు. అంటే ఈ చండిక ఏం చేస్తుంది? సమస్తమైనటువంటి దురితాలని తీసేస్తుంది. మళ్ళీ ఇంకొక కాసేపు ఇలా చూస్తూ ఉండగానే చండికే వ్యాధినాశిని వస్తుంది. చండికే అని 2 చోట్ల వచ్చింది, కానీ అక్కడ చండిక దురితాలని తీసేస్తుంది. ఇక్కడ చండిక దురితాలు తీయడం వల్ల మిగిలి ఉన్నటువంటి వ్యాధులు ఏవైనా శరీరంలో ఉంటే వాటిల్ని కూడా తీసేస్తుంది. ఆ చండికా శబ్ద మూలము 2 చోట్ల కూడా మారుతూ. అందుకని ఈ విధంగా మనం ఒకే నామము అనేక అర్థాల్లో కనిపిస్తూ ఉంటుంది. తెలుగు భాషలో కూడా ఒకే నామము అనేక అర్థాలు వస్తుంది. ఏమండి అయ్యగారు మా ఇంటికి వస్తే గుడ్డలు ఇప్పిస్తా అన్నాడు. ఈ పదాన్ని 2 చోట్ల ప్రయోగం చేసుకోవచ్చు. వాడు కొత్త బట్టలు ఇప్పిస్తాడు అనుకోవచ్చు, ఉన్న బట్టలు ఉడబీకుతాడని అనుకోవచ్చు. ఇహ మా ఇంటికి వస్తే గుడ్డలు ఇప్పిస్తా, ఈ అక్షరం మార్చక్కర్లా 2 అర్థాలు వస్తాయి. దీనిని మించిన వాడెవడో సామాన్లు చక్కగా బట్టల కొట్టులోకి వెళ్ళాడు, దీనిని మించిన రకం లేదు అని పెట్టారు. బాగుంది, అద్భుతం. అదే కొంచెం దీనిని మించి తర్వాత నా పక్కకు జరిపాడు, దీనిని మించి నరకం లేదు. అక్షరం నేను మార్చలేదే, అర్థం మారిపోయింది కదా. కాబట్టి తెలుగు భాష సంస్కృత భాషలో గొప్పతనం ఏమిటయ్యా అంటే ఒకే మాట అనేక అర్థాలని స్వరం బట్టి మారుతూ ఉంటుంది. స్వరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. వాడెవడో నేరం చేసి కోర్టులోకి వెళ్ళాడు, బోన్లో నిల్చోగానే అక్కడికి ఆ బంట్రోత్ వచ్చాడు, బిళ్ళ బంట్రోత్. ఓ పుస్తకం తీసుకున్నాడు. నాయన భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అనమన్నాడు. ఈ నేరం చేసిన వాడు అయ్యో దాందే ఉందండి, తప్పకుండా అంటాను అని భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అన్నాడు. అర్థం మొత్తం మారిపోలా, అక్షరం మారలేదు, అర్థం అంతా మారిపోయింది. కాబట్టి భాషలో ఎప్పుడు నామము ఒకటేలాగా ఉండదు, నామము మారుతూ ఉంటుంది, నామము యొక్క అర్థము మారుతూ ఉంటుంది, స్వరాన్ని బట్టి అర్థాన్ని మారుతుంది. ఇది ఈ భాషలో ఉన్నటువంటి మహాత్మ్యము. కాబట్టి అలా తీసుకోండి అని చెప్పారు. ఇక ఈ చండీ సప్తశతికి మొత్తం 13 అధ్యాయాలుగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. మొట్టమొదటంతా కవచము అర్గళము ఉంటాయి. ఆ తర్వాత ఒక పౌరాణిక కథ దానికి సంబంధించినటువంటిది వస్తుంది. ఆ తర్వాత సరస్వతి ఉపనిషత్తులు కానివ్వండి, సరస్వతి సూక్తాలు లాంటివి అనేకం ఒకదాని తర్వాత ఒకటిగా దాంట్లో ప్రయాణం చేస్తూ ముందరికి వెళ్తూ ఉంటాయి. ఇక దీని నుంచే చక్కటి నామావళి, అష్టోత్తర శతనామావళి అని వేదభారతి వాళ్ళు అద్భుతమైన గ్రంథాన్ని ఒకటి అచ్చు వేయించారు. ఆ అష్టోత్తర శతనామావళి గనక మనం తీసుకొని చేస్తే, సప్తశతి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. అలవాటైన తర్వాత సప్తశతి పూర్తిగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి సామాన్యులమైనటువంటి మనము అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. 1 కాదు 2 కాదు, నిత్య నిరంతరము మనం సమస్యల వలయంలో కొట్టుకుంటూ ఉంటాం. ఈ సమస్యల వలయంలో కొట్టుకునేటటువంటి మనము రకరకాలైనటువంటి సమస్యలకి పరిష్కారాలను వెతుకుతాం. ఈ పరిష్కారాలని వెతికేటప్పుడు
ఏం చేయాలి అని 100 రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. ఈ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మీకు ఒకటే ఒక్క మంత్రం చెప్పారండి. చండీ సప్తశతి తీసుకుంటే ఈ సృష్టిలో సమాధానము లేనటువంటి సమస్య లేదు. ఏ సమస్యకైనా చండీ సప్తశతిలో సమాధానం ఉంది అని ఘంటాపదంగా మనం చెప్పడం కాదు, అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది. అమ్మవారే మీ అన్ని సమస్యలకి నేను సమాధానమై ఉంటాను అని ఈ చండీ సప్తశతిలో చాలా విశేషమైనటువంటి ప్రమాణం చేశారు. కాబట్టి అందరూ చెప్పండి అమ్మా. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయాభ్యస్తాహి నో దేవి దుర్దేవి నమోస్తుతే. కాబట్టి ఈ ఒక్క శ్లోకం ఎప్పుడెప్పుడు మనకి ఇబ్బంది కలిగినా ఈ శ్లోకాన్ని అనుకుంటూ ఉంటే ఈ శ్లోకమే చాలా ఇబ్బందుల నుంచి తీసేస్తారు. దేవతల ఆ తల్లిని ప్రార్థిస్తే ఆ తల్లి ఎవరు నా సప్తశతిలో 11, 12, 13 అధ్యాయాలు చదువుతారో, ఎవరు మధుకైటభ మహిషాసుర శుంభ నిశుంభాదుల యొక్క వధని తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారు అవుతారు అని స్పష్టంగా చెప్పింది అమ్మవారు. అమ్మవారు ప్రమాణం చేసింది. ఇవి ఎవరైతే చేస్తారో, వింటారో, ఎవరు దీన్ని చాలా విశ్వాసంతో హృదయంలో ఉంచుకుంటారో వాళ్ళ అన్ని కష్టాలు నేను తీసేస్తాను అని అమ్మ ప్రతిజ్ఞ చేసింది. సామాన్యుడు ప్రతిజ్ఞ చేస్తే అది అవుతుందో కాదో అనుకోవాలి. అమ్మే ప్రతిజ్ఞ చేసింది. అది దేవతలకి ప్రతిజ్ఞ చేసింది, మానవులకి ఇదొక భాగ్యం. కాబట్టి ఇది చేసినటువంటి వాళ్ళకి పాపము అనేటటువంటిది ఉండదు. ఆపదలు ఎంతటి ఆపదలైనా కూడా అవి తొలగిపోతాయి. ఇక దారిద్ర్యము అనేటటువంటిది అవుతుంది. దరిద్రముతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దరిద్రము అంటే డబ్బు ఉండడమే ఒక్కటే దరిద్రం కాదండి. డబ్బు లేకపోవడమే దరిద్రం కాదు. డబ్బు బాగా ఉన్నటువంటి వాడికి శరీరానికి గజ్జో రోగమో వచ్చింది అనుకోండి, అది దరిద్రమేగా, పేడేగా. తిన్నది అరగట్లేదు అనుకోండి, అది దరిద్రము, పేడేగా. కాబట్టి ధనం ఒక్కటే కాదు, ఏ రకమైనటువంటి దరిద్రాన్నైనా ఈ అద్భుతమైనటువంటి సప్తశతి తీసేస్తుందయ్యా అని చెప్తూ ఉన్నారు. ఇక గ్రహపీడలు, గ్రహాల వల్ల వచ్చేటటువంటి బాధలు. గ్రహాలంటే ఒక నవగ్రహాలే కాదు, బాలగ్రహ, కూష్మాండగ్రహ, దీన్నిగ్రహ, చోరగ్రహ, వినాయక గ్రహ, ఇలా అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అవి పట్టి పీడిస్తూ ఉంటాయి. నవగ్రహాల నుంచి వచ్చేవి వస్తూనే బయట ఉండేటటువంటి గ్రహాలు పీడిస్తూ ఉంటాయి. అందుకనే 9 కాదయ్యా, అల్లుడు దశమగ్రహం అంటారు. వీడు 10వ వాడు పీడించడానికి అని చెప్తారు. ఏమి గ్రహం అంటే 9 కాదు, ఈ గ్రహ రూపంలో 10, 11, 12, 13, 14, 15 అనేక ఉన్నాయి. కుడికన్ను నదురుతోంది, ఏదో శుభం, అంత అద్భుతం. ఇక ఉత్పాతాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు భయంకరమైన వర్షం వస్తోంది. ఈ వర్షము ఒక స్థాయిలో ఉన్నంత దాకా ఇబ్బంది లేదు, పెరుగుతూ పోతే ఉత్పాతం అవుతుంది. ఇలాంటి ఉత్పాతాలు అగ్నికి సంబంధించి, వర్షానికి సంబంధించి, క్షామం వచ్చి మనకి పంటలు లేక అనేక రకాలైనటువంటి ఉత్పాతాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, దుస్వప్న రాత్రిపూట కళలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఎలాంటి కళలు అంటే ఉన్నట్టుండి మనకి ప్రాణం పోయినట్టుగా అని భయపడి లేస్తూ ఉంటాం. ఇది ప్రతి వాళ్ళకి దాదాపు ఎక్కడొక్కడ అనుభవం ఉంటుంది. భయపడి లేస్తారు. ఈ భయంకరమైనటువంటి కళ ఏం చేస్తుందయ్యా అంటే మనకి సంబంధం లేకపోయినా శరీరాన్ని మొత్తాన్ని చెమటలు పట్టేట్టుగా చేస్తుంది. అంటే శక్తి అనేటటువంటిది లోపల విస్తృతంగా, నీ కళ కూడా నీ శరీరం మీద పనిచేస్తుంది. ఒక మనస్సునే కాదు, నీకు తెలియకుండానే నీ మనస్సులో వచ్చిన కళ శరీరానికి ఏ శ్రమ లేకపోయినా పాడు చేస్తోంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనస్సుని ఎవడు పాడు చేసుకుంటాడో, మనస్సుని ఎవడు దుర్విషయాల మీదకి పంపిస్తాడో వాడి శరీరం కూడా తాడనకి గురవుతుంది. కళలో ఎక్కడో మనస్సులో వస్తే శరీరానికి చెమటలు రావడం ఏమిటండి? శరీరం దగ్గర ఆగిపోవడం ఏంటండి? ఒక్కసారిగా లేచి ఉండడం ఏమిటి అంటే మనస్సు శరీరములో బలానికి మూలం.
అందుకనే మనోక్షోభ రాకూడదు. దుస్వప్నాలు అనేటటువంటివి కూడా ఆ తల్లి దూరం చేస్తుందండి. దుస్వప్నాల నుంచి మనందరినీ బయటపడేస్తుంది అనే విషయాన్ని మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇక బాలారిష్టాలు అనేటటువంటివి, చిన్నపిల్లలకు అనేక అరిష్టాలు ఉంటాయి. పుట్టంగానే మీకు లివర్లో జాండీస్ వచ్చిందండి, ఇంక్యుబేటర్లో పెట్టండి అనే దగ్గర నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దూరం అవుతాయి. ఇక అరణ్యంలో ఉన్న, మీరు అగ్ని మధ్యలో ఉన్న, లేదు సముద్రంలో తిరుగుతూ ఉన్న, యుద్ధంలో ఉన్న, మన చుట్టూ శత్రువులట్లా చుట్టుముట్టి ఉన్న, శస్త్రాస్త్రాల ప్రయోగం మన మీద అవుతున్న, దుష్టులైనటువంటి పరిపాలకులుండి మనకి వాళ్ళ యొక్క దుష్ట దాష్టికత్వాన్ని చూపిస్తూ ఉన్న రాక్షసులున్న, లేదు సింహము వ్యాఘ్రము లాంటి క్రూర జంతువుల పక్కన మనం నిల్చొనున్న వాటి నుంచి కూడా ఆ తల్లిని పూర్ణ విశ్వాసంతో ఎవరు ఉంటారో వాళ్ళని రక్షిస్తుంది అని, నేను రక్షిస్తానని ఆ తల్లి శపథం చేసింది. విశ్వాసం నీకుందా లేదా అనేదే ప్రధానము. అది ఉంటే ఆ తల్లి రక్షిస్తుంది. ఇక రక్షించడము, దుష్టాన్ని తీసేయడం. ఇంకేం చేస్తుందయ్యా అంటే, నువ్వు కోరుకున్నవి నీకు ఇస్తుందయ్యా. అజేయమైనటువంటి పరాక్రమాన్ని నీకు ఇస్తుంది. నీకు సిరి సంపదలన్నీ కూడా చాలా అద్భుతంగా ఇస్తుంది. పుత్ర పౌత్ర అభివృద్ధి వల్ల వంశాభివృద్ధిని ఆ తల్లి చేస్తుంది. శుభ పరంపరని మొత్తాన్ని అందిస్తుంది అని ఆ తల్లి యొక్క అనేకమైనటువంటి విశేషమైనటువంటి స్థితుల్ని, గొప్పతనాల్ని అన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ విధంగా అమ్మవారు అనేకమైనటువంటి శక్తితో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంది. మరి ఈ చండీ సప్తశతి ఎక్కడ ఉందండి అంటే, మార్కండేయ పురాణంలో మనకి లభిస్తుంది. ఇది మార్కండేయ మహర్షి భాగురి అనేటటువంటి తన శిష్యుడికి చెప్పినటువంటిది. చైత్ర వంశంలో సురధుడు అనేటటువంటి మహారాజు పుట్టాడయ్యా అని, ఆ సురధుడు అనేటటువంటి వాడు శత్రువులతో ఎలా ఓడిపోయాడు, అదేవిధంగా ఆ ఓడిపోయినటువంటి వాడు సురధుడు అనేటటువంటి ఓ మహానుభావుడైన యోగిని, బ్రహ్మవేత్తని ఎలా కలిశాడు, అదేవిధంగా ఈ సుమేధుడితో ఉన్నప్పుడు సమాధి అనేటటువంటి వైశ్యుడు ఇంట్లో ఉండేటటువంటి తన యొక్క భార్య, పిల్లలు అందరూ కూడా మొత్తాన్ని గుంజుకొని వెళ్ళగొట్టిన వాళ్ళెలా ఉన్నారు అనే మారంతో పడి కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉన్నాడు. అతను కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు ఒక దగ్గర కలిశారు. ఈ కలిసినటువంటి రాజు, వైశ్యుడు వాళ్ళ సమస్యలేంటో చెప్పుకొని అక్కడి నుంచి ఆ కథలో సారాంశమే ఈ చండీ సప్తశతి మొత్తము కూడా. కాబట్టి చండీ సప్తశతిలో పరాక్రమము తగ్గినవాడు, ధనము పోయినటువంటి వాడు, వ్యామోహాలతో పడి ఏడ్చేటటువంటి వాడు, బ్రహ్మవేత్త అయినటువంటి వాడు, 4 పాత్రలు చాలా విశేషంగా కనిపిస్తున్నాయి. అంటే సంపాదించి అన్ని చోట్ల వ్యాప్తి చేయగలిగినటువంటి వాడు, దాన్ని సంరక్షించి ప్రజల్ని కాపాడే పరాక్రమం ఉన్నవాడు బ్రహ్మవేత్త. ఈ ముగ్గురు కూడా ఈ కథలో మనకి లభిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అంటే, ఎంత రాజ్యాలేలేవాడైనా, ఎంత ధనాన్ని సంపాదించిన వాడైనా, ఎంత పరివారం ఉన్నటువంటి వాడైనా, ఎంత బ్రహ్మవేత్త అయినా చండీ సప్తశతే శరణాగతి. గట్టిగా ఒకసారి ఈ విధంగా వాళ్ళు ఏమేమి పొందారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ మొట్టమొదటి అధ్యాయం మొదలవటమే మార్కండేయ మహర్షి ఏ విధంగా భాగురికి చెప్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. నాయన, సూర్యపుత్రుడు మహామాయా ప్రభావం వల్ల 8వ మనువుగా మారిపోయాడయ్యా అని చెప్తూ, ఆ 8వ మనువుగా ఈ సూర్యపుత్రుడు ఎలా మారాడు అనే విషయాన్ని, ఆ కథని చక్కగా తెలియపరుస్తున్నారు. స్వారోచిషుడు అనేటటువంటి మనువు ఉన్నటువంటి కాలంలో ఈ భూమండలం అంతా కూడా పరిపాలించే రాజు ఒకడు ఉండేవాడు, సురథుడు అనేటటువంటి రాజు. వాడు కొద్ది భాగము వాడి పాలనలో లేకుండా పక్కకి ఉంది. ఆ ఉన్నటువంటి భాగములోకి ఒక్కసారి
వీడు ఈ రాజ్యంలోకి వచ్చి రాజ్యభ్రష్టుడయ్యాడు. ఏమండి, భూమండలాన్ని ఏలేటటువంటి రాజు కొద్దిపాటి చిన్న రాజ్యంలోంచి వాడు వచ్చి ఓడగొడితే ఓడిపోతాడా అండి అనే ప్రశ్న మీరు వేయచ్చు. భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎంతమందో తెలుసా? 2000 మంది. ఈ 2000 మంది 50 కోట్ల మంది భారతీయుల్ని 200 ఏళ్ల పాటు పాలించారు. 2000 మందే. ఏమిరే వాళ్ళు వచ్చారు, వీడికి వాడికి ఉన్న గొడవ తెలుసుకున్నారు, వీళ్ళల్లో విభేదాన్ని సృష్టించారు, వీడికి వాడికి గొడవ పెట్టి వీడు పెత్తనం చేశాడు, తర్వాత వాడిని కూడా చంపి రాజ్యం తీసుకున్నారు. ఇట్లా ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతో ఒక్క 2000 మంది ఇంత పని చేశారు. కాబట్టి శక్తి అనుగ్రహిస్తే 2000 మందితో ఉన్నవాడు మహాసామ్రాజ్య సృష్టి చేస్తాడు. మహాసామ్రాజ్యంతో ఉన్నవాడు మోహానికి గురైతే ముక్కలు ముక్కలై అడవి పాలవుతాడు. బండ్లే ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఏమిటి సామెత అంటే, నీళ్లల్లోకి వెళ్ళామనుకోండి, ఓడలో బండిని పెడతారు. నీళ్లల్లోకి తీసుకెళ్లాలనుకోండి, బండిలో ఓడని పెడతారు. కాబట్టి ఒకప్పుడు బండి ఓడని మోసి తీసుకెళ్తుంది, ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళంగానే ఓడ బండిని మోయడం మొదలు పెడుతుంది. ఇదే బండ్లే ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. నువ్వెవడికో సహకారం చేశాను, నేను సహకారం చేయడం వల్ల వాడంతటి వాడయ్యాడు, ఇవాళ వాడి సహకారంలో నేను బతకాల్సి వస్తోంది. ఇదే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవడం అంటే. కాబట్టి చక్కగా ఆ సురధుడు అనేటటువంటి వాడు వాడికంటే తక్కువ బలం ఉన్నటువంటి శత్రువు వల్ల ఓడిపోయి అడవుల్లోకి వెళ్ళి సుమేధుడు అనేటటువంటి ఒక మహర్షిని కలిశాడు. ఆ మహర్షికి తన యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. రాజ్యం గురించే దిగులు పడుతూ ఉన్నాడు. ఎంతసేపు మళ్ళీ నాకు రాజ్యం ఎట్లా వస్తుంది, రాజ్యం ఎట్లా వస్తుంది, రాజ్యం ఎట్లా వస్తుంది. ఈ ప్రపంచంలో సంపాదించుకోవడం చాలా తేలికండి, కానీ సంపాదించుకున్న దాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. అందుకనే మన పెద్దవాళ్ళు యోగక్షేమం అన్నారు. యోగము అంటే వచ్చేది, అరే రాగానే సరిపోలేదురా, క్షేమము, దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఈ క్షేమములో అమ్మవారి యొక్క బీజాక్షరాల్లో ఏ క ఏ ఈలా హ అనే శబ్దాలు వస్తాయి. కాబట్టి ఏ అనేటటువంటి శబ్దము అమ్మవారికి సంబంధించినటువంటి శబ్దము. ఆ క్షేమములో ఏ అనేటటువంటిది పోయిందనుకోండి, క్షేమములో ఏ పోతే క్షమ, అక్కడికి పరవాలా, అప్పుడు కూడా వాడిని కాపాడుతుంది. వాడి క్షమని కూడా అర్థం చేసుకోకుండా ఇంకా దీర్ఘంగా అమ్మవారిని ఈ పనిని లాగడం మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు క్షామము అనేది వస్తుంది. ఈ క్షామము అంటే ఈ పోయినటువంటి బాధతో ఆ బాధపడుతూ పడుతూ నీ ఒంట్లో ఉన్న బలాల్ని కూడా పోగొట్టుకుంటావు. నీకున్నటువంటి స్వతసిద్ధమైన శరీరంలో ఉన్న బలాన్ని కూడా పోగొట్టుకుంటావు. క్షేమము పోయింది, అమ్మవారి యొక్క క్షమ పోయింది, చివరికి క్షామం మిగులుతుంది. అందుకనే ప్రతిదాన్ని అంటుకోకండి, ఎంత దాకా అవసరమో అంత దాకానే తీసుకొని వదిలిపెట్టడము అనేటటువంటి గుణాన్ని తెచ్చుకోవాలి అని మనకు చెప్తున్నారు. ఇక అక్కడే రాజ్యం పక్క, ఆయన రాజ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ పక్కనే సమాధి అనేటటువంటి ఒక వైశ్యుడు వచ్చాడు. ఆ వైశ్యుడు వచ్చి, స్వామి ఏమి